మీ దగ్గర టైం లేదు కానీ గార్డెనింగ్ అంటే ఇష్టం మాత్రం బోలెడంత ఉందా? ఇదైతే మీకోసమే అనమాట. అంటే టైం లేని వాళ్ళు గూడా కిచెన్ వేస్ట్‌ని వేస్ట్ చేయకుండా ఈజీగా కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కిచెన్ వేస్ట్‌తో కంపోస్ట్ అనగానే చాలామంది ఫస్ట్ ఈ లేయర్ వేయండి, తర్వాత ఇంకో లేయర్ వేయండి, దానిపైన ఇంకో లేయర్ వేయండి, ఇట్లా ఏవో చెప్తూ ఉంటారు. నా ప్రీవియస్ వీడియో కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. కానీ ఇదేంటంటే టైం లేకపోయినా కూడా కిచెన్ వేస్ట్‌తో మనం కంపోస్ట్‌ని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించే ప్రాసెస్ అనమాట. నేను చూపించినట్టుగా మీరు సాయిల్‌ని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకోండి. ఏ రేషియోస్ వేయాలి అని డౌట్ ఉంటే గనక మన ఛానల్‌లో ఒక చిన్న షార్ట్ పోస్ట్ చేశానండి నేను. సాయిల్ మిక్స్ కోసం. ఆ వీడియో ఒకసారి చూసేయండి. అయితే ఈ సాయిల్ మిక్స్‌లో రేషియోస్ అనేం కాదు. ఏం చేస్తామంటే సాయిల్‌ని, అట్లాగే కంపోస్ట్‌ని, కౌ డంగ్‌ని, అలాగే కోకోపీట్‌ని అన్నిటిని ఏం చేస్తామంటే ముందే మిక్స్ చేసేసుకొని పెట్టుకుంటాం అనమాట. ఈ మిక్స్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం రకరకాల లేయర్స్ ఏయాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గర ఎప్పుడైతే కిచెన్ వేస్ట్ ఉంటుందో, ఆ కిచెన్ వేస్ట్‌ని తీసుకొనొచ్చి ఫస్ట్ అయితే ఒక మట్టి లేయర్ వేసుకుంటాం. దానిపైన మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఎప్పుడు ఉంటే అప్పుడు కిచెన్ వేస్ట్ ఏసేయడము. దానిపైన పురుగులు కానీ, ఈగలు కానీ వాలకుండా ఉండేలాగా ఏం చేస్తామంటే ఈ మనం కలుపుకున్న సాయిల్ పక్కన పెట్టుకుంటాం గదా! దాంతో కవర్ చేస్తామనమాట. సో, రోజుకి మీరు అసలు మహా అయితే 2 మినిట్స్ కూడా దీనికోసం మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకని మనం తీసిన కిచెన్ వేస్ట్‌ని పైకి తీసుకొనొస్తాము. అందులో వేస్తాము. మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న సాయిల్ పైన చల్లుతాము. అంతే. అంతకంటే ఇంకా డ్రై లీవ్స్ వేయడం గానీ, లేకపోతే కోకోపీట్ ఏయడం గానీ, మళ్ళీ కంపోస్ట్ చేయడం గానీ, ఇట్లా ఏమీ స్పెషల్‌గా అన్ని రకాలు వేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే టైం ఉంటే మనం అన్నీ వేయొచ్చు. బట్ మనం ఆల్రెడీ అన్నీ కలిపెట్టుకున్నాం గాబట్టి, కిచెన్ వేస్ట్ చేసుకుంటూ పైన సాయిల్‌తో కవర్ చేసుకుంటూ వస్తే సరిపోతుందనమాట. అండ్ లాస్ట్‌లో నా దగ్గరైతే ఫ్రిడ్జ్‌లో పాడైపోయిన కాయగూరలు ఇవన్నీ ఉంటే మొత్తం అంతా ఒకేసారి తీసుకొని వచ్చేసాను నేను. సో, మీరు చాలా ఎత్తుగా కూడా దీన్ని వేయొచ్చు. ఎందుకంటే కంపోస్ట్ అనేది కొంచెం కిందకి దిగుతుంది కాబట్టి. సో, లాస్ట్ రోజు మాత్రం అంటే ఫస్ట్ అంతా మనం సాయిల్‌ని ఒక్కొక్క లేయర్ వేసుకుంటూనే ఎళ్ళాము. లాస్ట్‌లో మాత్రం ఏం జేస్తారంటే, ఇంకా మనం కాపేస్తున్నాము కిచెన్ వేస్ట్ చేయడం అన్నప్పుడు ఎక్కువ సాయిల్‌నయితే పైన వేసుకోవాలండి మొత్తం. అంటే ఏ కిచెన్ వేస్ట్ గానీ, ఏది గానీ కనిపించకుండా ఉండేలాగా కప్పేయాలనమాట మన సాయిల్‌తో. అంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న సాయిల్ వేసి పూర్తిగా కప్పేసేయాలి. కప్పేస్తే అప్పుడు మనకి స్మెల్ అనేది రాదు. అసలు ఎలాంటి మెస్ ఉండదు. ఇట్లాంటి పురుగులు రావు. మనకి ఏ ఇబ్బంది ఉండదనమాట. అసలు మనకింక తెలియకుండానే అది ఇంకా ఒక 2, 3 మంత్స్‌లో మనకి పర్ఫెక్ట్ కంపోస్ట్ అనేది తయారైపోతుంది. మీరు చూస్తే గనుక అక్కడ చూడండి మీకు చామంతి మొక్కలు కనిపిస్తున్నాయి గదా! ఇది నేను నవంబర్ అండ్ డిసెంబర్ ఆ టైంలో అనుకుంటా వేశాను. అయితే ఏంటంటే కంపోస్ట్ తయారైన తర్వాత రిజల్ట్‌తో సహా చూపిస్తే బావుంటుంది కదా! అని చెప్పేసి నేను ఇప్పటివరకు ఈ వీడియో కోసం ఆగాననమాట. అంటే కంపోస్ట్ తయారయ్యాక పెడదాము అని చెప్పేసి. సో, మీరేంటంటే దాన్ని ఖచ్చితంగా కవర్ చేయండి. నెక్స్ట్ డేకి అది డ్రై అయిపోతుంది కదా! అప్పుడు ఖచ్చితంగా దానిపైన ఏదో ఒక సంచిని గానీ, క్లాత్‌ని గానీ, కవర్‌ని గానీ ఏదో ఒక దాన్ని కప్పండి. మీ దగ్గర గోనె సంచి ఉంటే కనుక అదైతే ఇంకా మంచిదనమాట. గోనె లాంటిది ఉంటుంది కదా! మన దగ్గర జూట్ బ్యాగ్ లాంటిది. అట్లాంటిదైనా వేసి కప్పండి. ఖచ్చితంగా దానిపైన వెయిట్ అనేది పెట్టండి. మీ దగ్గర ఏ వెయిట్ లేకపోతే మన దగ్గర ఉన్న మొక్కల కుండీలే మనం దానిపైన పెట్టొచ్చు. అయితే ఒక్క చిన్న ఖాళీ ఉంచుకోండి ఎక్కడైనా ప్లేసు. ఎందుకనంటే మనం తడి చేస్తూ ఉంటేనే కంపోస్ట్ అనేది ఫాస్ట్‌గా తయారవుతుంది. అలా అని ఎక్కువ వాటర్ పోసేయకూడదండి. సాగీగా అయిపోతుంది. చాలామంది కంపోస్ట్‌లు అందుకే ఫెయిల్ అవుతూ ఉంటాయి. మీరు కనుక నాది ఏ కంపోస్ట్ వీడియో చూసినా గూడా అన్ని కంపోస్ట్‌లు డ్రైగా ఇట్లా ఫ్రీ ఫ్లోగానే ఉంటాయనమాట. ఎట్లాంటి స్మెల్ ఉండదు అండ్ బ్లాక్ కలర్‌లో ఉంటాయి అబ్జర్వ్ చేస్తే. సో, మీరేం చేస్తారంటే రోజు మనం బియ్యం కడిగిన తర్వాత నీళ్లుంటాయి కదండీ! ఆ నీళ్ళని ఒక 24 అవర్స్ ఫర్మెంట్ అవ్వనిచ్చి, ఆ వాటర్ తీసుకెళ్ళి కంపోస్ట్‌లో వేయండి. ఈ పక్కవి నేను వేరే కంపోస్ట్‌లో అనమాట. అంటే నేను ఆల్రెడీ ఏదో ఒక దాంట్లో వేస్తూనే ఉంటాననమాట. అది కంపోస్టే మనం వేసుకున్నది ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉంది చూసారా? అది మనం వేసిన కంపోస్ట్. సో, రోజు వేయలేకపోయినా మీరేంటంటే బియ్యం కడిగిన వాటర్‌ని అలా ఫర్మెంట్ చేసి, లేదంటే మన దగ్గర పిండి మిగిలిపోతుంది కదా! దోసల పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ ఇట్లాంటి పులిసిపోయిన వాటిని కూడా మనం వాటర్‌తో డైల్యూట్ చేసి ఇందులో ఏసుకుంటూ ఉంటే త్వరగా డీకంపోజ్ అవుతుందనమాట. ఇలా మీరు కూడా ట్రై చేసి మీ కంపోస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా రకరకాల కంపోస్ట్‌లు కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.